నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు, బాణాసంచా కాల్పులతో సంక్రాంతి, దీపావళి పండుగల సందడి తిమ్మాపురం గ్రామంలో నెలకొంది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలో జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ హాజరై మాట్లాడుతూ, నేటికి సంవత్సరం క్రితం రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారన్నారు. గత సంవత్సర కాలంగా మౌలిక సదుపాయాలు అందించడంలో ఎటువంటి అలసత్వం లేకుండా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. పూర్తయిన సంవత్సర కాలంలో దీర్ఘకాల ప్రయోజనాలకు ఏం చేశారన్నది ఒక లెక్క అయితే, సాధారణ జీవితానికి పనికొచ్చే పని ఏం చేశారన్నది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్లు అప్పుతో పాటు 85 లక్షల టన్నుల చెత్తతో ఏ ఊరు చూసినా అగమ్య గోచరంగా గత ప్రభుత్వం తయారు చేసిందని నానాజీ విమర్శించారు. అటువంటి విషమ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 300కు పైచిలకు రోడ్లను వేయడం జరిగిందని ఆయన చెప్పారు. 21 కోట్ల రూపాయల ఖర్చుతో జల్ జీవన్ మిషన్ ద్వారా మండల్ ఫండ్ ద్వారా తాగునీటిని అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యం పాలైన 101 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రతి గ్రామానికి తక్కువ దూరంలో అనుసంధానం చేయడానికి లింక్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాఠశాలలు ప్రారంభించకముందే తల్లికి వందనం సొమ్మును తల్లుల ఖాతాలో వేయడం జరుగుతుందన్నారు. అన్న ప్రకారం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉత్సవాల్లో భాగంగా 2వ సిలిండర్ కూడా అందించడం జరిగిందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలైన ప్రథమ బహుమతి ఈరుగుల సత్యగౌరి, ద్వితీయ బహుమతి కొండపల్లి మహాలక్ష్మి, తృతీయ బహుమతి చోడిశెట్టి విజయాలకు ఎమ్మెల్యే ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తలాటం దుర్గబాబు, తలాటం బుజ్జి, ఆకుల వెంకటరమణ, బత్తుల దొరబాబు, తలాటం సత్యనారాయణ, గంగుమళ్ళ నాగేశ్వరరావు, చోడిశెట్టి చక్రధర్, యేసు సోమేశ్వరరావు, కుర్రా చంటిబాబు, బినిపే శ్రీను తదితరులు జనసేన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 4వ తారీఖు, ఇవాళ గత సంవత్సరం జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక పీడ విరగడై ఒక సుపరిపాలన అందించడానికి ఇద్దరు నాయకులు ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. గత సంవత్సర కాలంగా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు అందించడంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఈవేళ సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పూర్తయిన తర్వాత దీర్ఘకాల ప్రయోజనాలకి ఏం చేసామన్నది ఒకటి, అలాగే సాధారణ జీవితానికి పనికొచ్చేటువంటి ఏం చేస్తాం. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక 10 లక్షల కోట్ల అప్పు, అలాగే 85 లక్షల టన్నుల చెత్త. ఏ ఊరు చూసినా ఊరికి ముందు ఊరి చివర టన్నుల కొద్ది చెత్తతోటి మనకు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. అయినా అటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ వెనక రోడ్లు ఇవాళ పూర్తి చేసామని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నాం. అలాగే మనం 21 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ పైప్ లైన్ జల్ జీవన్ మిషన్ ద్వారానైతే మండల ఫండ్స్ ద్వారానైతే చేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కాకుండా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 101 మందికి అడిగిన వాళ్ళు కాదనకుండా మహానుభావుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఇమ్మీడియట్గా ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు అటువంటి ఏమి కనపడలేదు, కానరాలేదు. అలాగే ఇవాళ మనం శుభ్రంగా ప్రతి చోట ఇరిగేషన్ కాలువలు తవ్వుకోగలుగుతూ ఉన్నాం. ప్రతి చోట డ్రైన్స్ తవ్వుకోగలుగుతూ ఉన్నాం. అలాగే
మామూలు డ్రైన్లు కట్టడానికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆ టెక్నికల్ ప్రాబ్లం అయిపోతే డ్రైన్స్ కూడా చేస్తూ ఉంటాం. అలాగే విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు, అలాగే మీ ఊరి నుంచి ఆ లింక్ రోడ్లు కూడా విలేజ్ టు విలేజ్ తక్కువ ప్రయాణం చేసుకుని వెళ్ళడానికి కూడా లింక్ రోడ్లు పెట్టుకుని వెళ్తూ ఉన్నాం. అలాగే రేపు స్కూల్ బళ్ళు తిరగానే తల్లికి 15,000 రూపాయలు సిద్ధంగా మీ అకౌంట్లో పెట్టడానికి సిద్ధంగా. అలాగే సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు, ఇప్పుడు 2 దఫాలు 3వ దఫా ఇప్పుడు సిలిండర్లు తీసుకుంటూ ఉన్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.